ఈ ప్రమోషన్కి దేనికి సంబంధం లేదు సార్. మీరు అట్లంతా ఏదేదో ఆలోచన చేయకండి. జరిగింది చెప్పండి. మీరు 30,000 తీసుకున్నాడని ఇదంతా కొత్త చెప్తుంది. నాకే చెప్తున్నా నేను నీ దగ్గర డిమాండ్ చేసేసి నీ పోస్టింగ్ ఫీస్ అని చెప్పానట. ఆ యాదం అంటుంది లోపల ఏం జరుగుతుంది మేడం, ఏం జరుగుతుంటే ఇట్లా అనుకుంటున్నారు ఐదు దగ్గర. అయ్యా నేను వాళ్ళ దగ్గర పైసలు క్రియేట్ చేయడం వల్ల ఐజీ గారు నా పైన ఎటువంటి ఇంప్రెషన్ ఉంటుంది? ఐజీ గారు అమ్మాయి ఎస్పీ గారు దొంగలు మీరు మాట్లాడే పైసలు గురించుంటారు సర్వటిగా నింపుంది వీడికి నింపుంది కాబట్టి మీరు చెప్పింది చేయలేకూడదు పోస్టింగ్ అని అడ్డం లేదు. నేను నెత్తి నోరు మొత్తుకున్నాను. 4 రోజుల ముందు కూడా పెట్టినా సార్ రిక్వెస్ట్ చేస్తున్నా బీఆర్ఎస్ ఇవ్వండి సార్ అంటే బీఆర్ఎస్ ఇవ్వాల. బీఆర్ఎస్ లో నా క్లారిటీ ఏందో అర్థమైపోయా. 3 ఏళ్ళు లాస్ అయిపోయినా, మొత్తం బొక్క పడిపోయింది. అంత లాస్ అయినాక కూడా మళ్ళీ ఛార్జ్ మేము 5 మళ్ళా ఇది పెట్టేది ఛార్జెస్. ఎంతకని భరిస్తా సార్ నేను కూడా. మళ్ళీ సస్పెండ్ మీదకెళ్ళి మళ్ళీ ఏంది చెప్పులు అడిగిన కూడా మంచిగా ఉన్నాడు వాడు. పాలిసి మంచిగా చెవర్లు పెట్టించి వానికి టెలిఫోన్ నేను ఇంటికి పోయి సెట్ చేసి డబ్బులన్నీ ఖర్చు పెట్టి రూమ్ అంతా షాప్ టాప్ చేసి వాళ్ళకేమన్నా వాళ్ళ జాగీరా ఇదేమన్నా మనం చేయనకి. బయట ఆఫీసర్ వచ్చి మంచిగా ఆడుకుంటున్నాడు ఐజీ గారితోనే. మీరేం మాట్లాడకుండా పోతే అట్లే ఉంటుంది. మరి చీప్ గా చూసుకున్నాడు సార్. చీప్ ఎందుకు మీరు సీరియస్ కావాలా? శర్మ గారు పైసలు తీసుకుని ఈయన చేసుకున్నాడు. శర్మ రిప్రజెంటెడ్ నేను శర్మ గురించి చెప్పారంటే ఏదో పైసలు. మీరు ఐజీ గారికి క్లారిటీ ఇవ్వండి, లేకుంటే వర్కౌట్ కాదు. ఆయనకు నేను నా మాట వినడు. కరెక్ట్ వే అంటే యుగంధర్ రెడ్డి ఏదున్నా యుగంధర్ రెడ్డి డైరెక్ట్ గా చెప్పి యుగంధర్ రెడ్డి సార్ ఆడనే కూర్చుంటాడు. మీకు అర్థం కాలేదు. యుగంధర్ రెడ్డి సార్తో పోయేది నాకు ఆయనకు నాకేం సంబంధం సార్. యుగంధర్ రెడ్డి నేను అడగడానికి పోయా ఆయనకు డిఎస్పీ టెక్నికల్ కదా ఇప్పుడు ప్రజెంట్ ఈ పొజిషన్ లో ఆయన ఎంటీఓ. ఇప్పుడు డిఎస్పీ అడ్మిన్ ఆయన అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన సబ్జెక్ట్ అంతా ఆయన డీల్ చేయాలి. మన పీటీఓ స్టాఫ్ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన డీల్ చేయాలి. డిఎస్పీ అడ్మిన్ ఆయన పీటీఓ స్టాఫ్ కు అన్నమాట. మీరు ఆయనతో మాట్లాడండి. మరి ఎవరితో? వాడు యుగంధర్ రెడ్డి గారికి నేనంటేనే చీప్ గా చూస్తాడు. నాకు బండి లేకపోతే మొన్న చూడని ఆటోలో వచ్చింది. మీకు ఎస్పీనే ఉంది. ఆడ దిగి నాకు వస్తే మదన్ సింగ్ మోటార్ సైకిల్ పైన లిఫ్ట్ ఇచ్చాడు. బండి లేదు నాకు. బండి మా అమ్మాయికి ఎగ్జామ్ పంపిస్తే నేను అక్కడ నుంచి మోటార్ సైకిల్ పైన వచ్చి మనకి డౌట్ రాకుండా ఆడ హోటల్ దగ్గర కూర్చొని చేత తాగిన బిల్లుగా నాకు సెక్రటరీ చేసుకుని వస్తుంది మాట్లాడాలని చెప్పి వాడు వెళ్ళిపోయినాక మళ్ళీ నేను రోడ్ క్రాస్ చేసి డిఎస్పీ బండి లేదంటే ఎంత అవమానం. ఏం చేయాలి మరి? ఇప్పుడు అంత కొట్లాడతాను ఐజీపోయి చెప్పి ఐజీ మరి అమ్మాయి దొంగ పైసలు తిన్నాడు అని చీప్ ఇంప్రెషన్ లో పడాను. నీ ఒక్క విషయం నేను ఐదు దగ్గర నేను భయపడుతున్నా. మిగతా విషయం ఏ విషయం నేను భయపడను. ధైర్యంగా మాట్లాడగలుగుతాను. ఏమంటే లింక్ అయిపోయింది. మొన్న ఏమంటే తెలుసు ఐటీ గారు నువ్వు వెళ్ళి శర్మ కాలు పట్టుకున్నావా సిగ్గులేదని కానీ అంటున్నాను. నేను ఎందుకు పట్టుకున్నా సార్ అన్న. శర్మ చెప్పుకొని తిరుగుతున్నాడు అందరికీ అంటున్నాడు. శర్మ చెప్పుకొని తిరుగుతున్నాడు. నేనెందుకు చెప్పుకొని అసలు పీటీఓకే రాలే. నేను నీ పేరు మారింది ఆయన. ఏంది సార్ మాట్లాడంటే నువ్వు వెళ్ళి నీ పైన ఏం కంప్లైంట్ రాకుండా ఉండేటందుకు నువ్వు శర్మ కాలు పట్టుకున్నావంట. అంటే నేను ఏం మాట్లాడుతుంది సార్, నేను ఎందుకు శర్మ చెప్పుకొని తిరుగుతాను పోయి అడుగు అన్నాడు. నీ పైన నన్ను ఎట్లా రెచ్చగొడుతుందంటే ఐజీ గారు ఇట్లా రెచ్చగొట్టి నన్ను ముందుకు పెట్టి నా ఈ పైన బాణం పెట్టి కావాలని చూసుకున్నాడు. ఆయన డబల్ గేమ్ ఆడుతుంది ఐజీ గారు కావాలని.